అందరికీ నమస్కారం అండి. జూలై నెల ఫలితాలు తెలుసుకోవడానికి ఇప్పుడు అందరూ రెడీగా ఉన్నాం. ఈ జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలలో ప్రధానంగా ఇప్పుడు మిథున రాశి యొక్క ఫలితాలు ఏమిటి, ఈ మిథున రాశి వారికి జూలై నెలలో ఉండే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రధానంగా మనకి జూలై నెలలో ఉన్నటువంటి ఈ రాశి ఫలితాలు, ప్రధానంగా జూలై నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలని తెలుసుకునే ముందు ఈ జూలై నెలలో గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం. ముందు ఈ జూలై నెలలో జూలై 16 నుంచి ఏంటంటే రవి స్వస్థానం నుంచి ద్వితీయ స్థానంలోకి అంటే కర్కాటక రాశిలోకి మార్పు చెందుతున్నారు. జూలై 19 నుంచి కూడా బుధుడు సింహరాశిలోకి వెళుతున్నాడు, ద్వితీయంలోకి వెళ్తున్నారు. అలాగేంటంటే ఈ జూలైలో ఏమవుతుందంటే 12 నుంచి కూడా కుజుడు అనేవాడు వృషభ రాశిలో వెళ్తారు, అంటే వ్యయంలోకి వెళ్తున్నారు అనమాట జూలై 12 నుంచి. దానివల్ల కుజ సంబంధమైనటువంటి యంత్ర సంబంధమైనటువంటి వ్యయం ఎక్కువ ఉంటుంది. అలాగే శుక్రుడు, శుభగ్రహమైన శుక్రుడు జూలై 6 నుండి కూడా కర్కాటకంలోకి ద్వితీయంలోకి వెళ్తున్నాడు. అప్పటిదాకా స్వస్థానంలో ఉన్నవాడు కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు. కుటుంబం నుంచి కూడా ఆదాయము శుక్రపరంగా మంచి కలిగేటువంటి ఇబ్బంది ఏం లేదు, మనకి పాజిటివ్గా వస్తుంది. అలాగే గురుడు వృషభ రాశిలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆయన వ్యయంలో ఉన్నారు, మనకి ఆయన ఏం మార్పు ఉండదు. అలాగే శని కుంభరాశిలో నవమంలో ఉంటాడు, ఆయనలో కూడా మార్పు ఉండదు. అలాగే రాహుకేతువులు మీనరాశిలోకి ఉంటారు, వాటిలో కూడా ఎటువంటి మార్పు ఈ మాసం ఉండదు. కాబట్టి ఇకపోతే ప్రధానంగా ఈ మిథున రాశి వారికి ఈ మాసం యొక్క ఫలితాలు పై గ్రహ సంచారం వల్ల ఎలా ఉంటాయి అనేది క్రోడీకరించుకుంటే, ఎప్పుడైతే జూలై 12వ తేదీ నుంచి కుజుడు వ్యయరాశి సంచారంతో చిన్న తరహా ఏంటంటే ప్రతికూల ఫలితాలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా కష్టపడి పట్టుదలతో పనిచేసి ఫలితాలని స్వీకరించాల్సిన విషయం ఆసన్నమవుతుంది. వృత్తిలో కానీ మన ప్రొఫెషన్లో కానీ ఉద్యోగంలో కానీ ఒత్తిడి కానీ శ్రమ కానీ కొంచెం పెరిగేటువంటి సూచన కూడా ఉంది. వ్యాపార వ్యవహారాలను అనుకూలించుకుంటారు, కొంచెం శుభపరిణామమే అని చెప్పచ్చు. కుటుంబంలో ఒక వివాహ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే నెరవేరుతాయి. ఆరోగ్యంకై చిన్న తరహా జాగ్రత్తలు మాత్రము తప్పనిసరి విషయం అవుతుంది. కనుక హెల్త్ కాన్షియస్ పెంచుకోవాలి. ఉద్యోగపరంగా ఈ నెలలో కొంచెం చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండేటువంటిది, మనకి ఇబ్బందికరమైన పరిణామాలు కూడా సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం అపార్థాలు చేసుకునేటువంటి ఆస్కారం ఈ నెలలో ఉంటుంది. కాబట్టి మన కుటుంబ పెద్దలు కానీ, మన గ్రామ పెద్దలు కానీ, ఉద్యోగంలో పెద్దలు కానీ, వ్యాపారంలో పైన వాళ్ళు కానీ మన అపార్థం చేసుకునేటువంటి సూచన ఉంది. ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. మీకు కొంచెం ఓర్పుతో సంయమనంతో పాటిస్తే అవన్నీ కూడా అధిగమించి శుభపరిణామంగా మార్చుకోవచ్చు. ఈ నెలలో మీరు కొంతకాలం సుదీర ప్రాంతాలలో పనిచేయాల్సి రావటం, అనుకోకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్టే చేయాల్సిన అవసరం కూడా ఏర్పడేటువంటిది ఉంది. ఈ మాసం ద్వితీయార్థంలో అంటే నెక్స్ట్ 15 డేస్లో సమస్యలు అనేవి తగ్గి మీకు పురోభివృద్ధి వస్తుంది. మొదటి 2 వారాల కంటే మిగతా 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో ఉద్యోగంలో అనుకోనంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం భగవద్ధ్యానం వల్ల పాజిటివ్ చేంజ్గా మార్చుకోవచ్చు. ఆరోగ్య సమస్యల కొరకు మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా కొద్దిగా ఏర్పడుతుంది. ఈ నెలలో ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి
ఉంటుంది కాబట్టి మీరు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని కొంత మిగులు ఏర్పరచుకోవలసిన నీడ్ అయితే ఉంది కాబట్టి అది మీకు అవసరానికి ఉపయోగపడుతుంది. ఈ డబ్బు యొక్క ఫైనాన్షియల్ సంయమనం పాటించడం అనేది సూచన. దానివల్ల అది మనకి అవసరానికి ఉపయోగపడుతుంది. నెలలో అవసరాలు ఏర్పడతాయి కాబట్టి ఒకవేళ మీరు ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకున్నట్లయితే మీరు ఊహించని దానికంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి, అంటే మన బడ్జెట్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ నెలలో పెట్టుకోకుండా ఉంటే ఏంటంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి భూ సంబంధమైనవి పెట్టుకోబాకండి. కనుక దాన్ని కొంచెం వాయిదా వేసి 1-10 సార్లు ఆలోచించి అత్యవసరమైతేనే పెట్టుబడి పెట్టండి. లేదా మనం దాన్ని కట్ చేసుకోకుండా ప్రొలాంగ్ చేసుకుని వాయిదా వేసుకుని తర్వాత కనుక దాన్ని దిగినప్పుడు మీకు ఎక్స్పెండిచర్ మీకు అనుకూలమైన విషయం వస్తుంది. కాబట్టి ఈ నెలలో కొంచెం భూ సంబంధమైనవి వాయిదా అయింది. కుటుంబ పరంగా వస్తే ఏంటంటే ఈ నెల సాధారణంగా వెళ్ళిపోతుంది. ఏ రకమైన ఇబ్బందులు లేవు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అంటే స్పౌస్కి కానీ అనారోగ్య సమస్య కారణంగా మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి ఎవరో వ్యక్తుల ద్వారా మీకు ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. మీ జీవితంలో భాగస్వామికై అనారోగ్య సమస్యలు కూడా కొన్ని సూచన పాత్రంగా చెప్పచ్చు. కనుక కొద్దిగా భాగస్వామి ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం చిన్న ఇండికేషన్ వచ్చినా ఇమీడియట్గా ప్రాపర్ కేర్ తీసుకోండి. మీకు మీ స్నేహితులు మరియు ఇతర బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. కొంత దానివల్ల సంయమనం పాటించినప్పటికీ కూడా మీరే మీ భాగస్వామికి 100% అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని తీరన సమస్యల నుంచి అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రొలాంగ్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది. దానికోసం ఏంటంటే మీరు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు విద్యార్థులు అయినప్పుడైతే కనుక మీకు విద్యార్థుల విషయంలో అయితే కొంతవరకు పురోభివృద్ధి ఉంటుంది. కష్టించి ఫలిచేసి ఏకాగ్రతతో మీరు ముందుకు వెళితే మీరు సాధించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసంలో జూలై మాసంలో మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా సూచన మాత్రంగా చెప్పాల్సిందంటే మీరు భార్య విషయంలో ఏ భాగస్వామికైనా భర్తకి భార్య, భార్యకి భర్తే 100% ఆధారం కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా సరే ప్రధానంగా ఆశించేది మన జీవిత భాగస్వామి నుంచే సంయమనం సహకారం ఆశిస్తాం. కాబట్టి భార్యకి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కొంచెం ప్రాపర్ కేర్ వెంటనే తీసుకుని నేనున్నాను నీకు అనే అండని కదిలిగించండి. అలాగే మీరు ఆడవాళ్ళైతే భర్తకి ఏదైనా అనారోగ్యం వస్తే మటుకు ఇమీడియట్గా దగ్గరుండి ఎండ్లావండి హాస్పిటల్కి వెళ్దాం, చూపిద్దామని చెక్ చేయించుకుంటే బెటరు అనేది కొంచెం సూచన మాత్రంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారులతో ఏంటంటే చిన్న చిన్న పొరపచ్చాలు ఏమన్నా మాట పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్దవాళ్ళ దగ్గర మీకు పెద్దలు అనుకునే వాళ్ళ దగ్గర అధికారుల దగ్గర కొంచెం సమయం పాటించాలి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మిగతావన్నీ కూడా చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది. భూ సంబంధమైనటువంటి ఖర్చులు కూడా ఈ నెలలో వాయిదా వేయండి. ఇవి పాటించితే మీకు మంచి శుభం జరుగుతుందని చెప్పడానికి ఆస్కారం ఉంది. అందరికీ ధన్యవాదాలు.